హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీక్యాబ్. ఓకే అండి, ఎస్టర్డే మనం ఏ విధంగా మాట్లాడుకున్నామంటే ఏదైతే ఈ యొక్క వాల్యూ కనిపిస్తుందో దీని లో బ్రేక్ అయి సస్టైన్ అయితేనే గామా బ్లాస్ట్ జరిగే అవకాశాలు ఉంటాయి, లేకుంటే లేదనుకున్నాం. బట్ ఏమైంది, సపోర్ట్ 1ని బ్రేక్ అయింది, అలాగే సపోర్ట్ 2 వరకు వచ్చింది. అగైన్ అక్కడి నుంచి మార్కెట్ రెస్పెక్ట్ చేసి అప్ సైడ్కి అయితే ర్యాలీ అయింది. రేపటికి ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే 25,841 సపోర్ట్ 1 అవుతుంది, 25,738 సపోర్ట్ 2 అవుతుందండి. మీరు ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ని ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్కి ఎబోవ్ బ్రేక్ ఇస్తుందో ఒక ర్యాలీ అనేది చూడొచ్చు. బట్ వెంటనే ఏదైనా రెసిస్టెన్సీ ఉందా అంటే ఇక్కడ ఈ రెసిస్టెన్స్ ఉంది, దీన్ని గమనించండి. ఈ రెసిస్టెన్స్ను కూడా బ్రేక్అవుట్ అయితేనే అగైన్ ఒక మంచి ర్యాలీ అనేది చూస్తాం, లేకపోతే అక్కడి నుంచి మళ్ళీ అగైన్ ఫాల్ అనేది చూసే ఛాన్సెస్ ఉంటుంది. ఖచ్చితంగా అండి హారిజెంటల్గా అంటూ ట్రెండ్ లైన్ బేస్ మీద కూడా మనము నిఫ్టీని గమనించాల్సి ఉంటుంది. అలాగే నిఫ్టీ కాకుండా ఎన్ని ఇండెక్స్నైనా గమనించాల్సి ఉంటుంది. లేదా ఏదైనా ఒక స్టాక్లో మీరు పొజిషన్ తీసుకోవాలనుకున్నా ఖచ్చితంగా హారిజెంటల్గా అంటూ ప్యాటర్న్ బేస్ మీద కూడా 2 రకాలుగా ప్రిడిక్షన్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, మరింత మందికి ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.